Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Deuteronomy, chapter 28, verse 5. నేటి దినము మన ధ్యానం కొరకు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 5వ వచనం నుండి తీసుకొనబడింది. Blessed shall be thy basket and thy store. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. After the Israelites came out of the land of Egypt, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత Moses pronounced the blessings of the Lord from Mount Gerizim. మోషే గెరిజీము పర్వతం పై నుండి దేవుడిచ్చే ఈ దీవెనలు ప్రకటన చేశాడు. And all the assembled thousands of Israelites acknowledged them with a grand amen. అక్కడ సమావేశమైనటువంటి వేలాది ఇశ్రాయేలీయులు ప్రజలు ఈ మాటల గురించి ఒప్పుకుంటూ వాళ్ళందరూ కూడా ఆమెన్ అని పలికారు. And we have in these verses the purpose of blessing. ఈ వచనాలలో దేవుడు దీవించడానికి ఉద్దేశాలు ఏమిటియో చెప్తున్నారు. And the children of Israel, they had been brought out of Egypt by a divine deliverance. ఇశ్రాయేలీయులు ప్రజలు దైవికమైనటువంటి విడుదలను బట్టి ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చారు. Now they were about to settle in Canaan as the people of God. ఇప్పుడు దేవుని ప్రజలుగా ఇక వారు కనాను దేశంలో స్థిరపడనై ఉన్నారు. Now they became a spectacle, everybody to see. ఇప్పుడు వారు అందరికి ఒక వేడుకగా అయినారు, అంటే అందరికి చూచేటట్లుగా ఉన్నారు. The rest of the world, they have to understand how God blesses his people when they obey. మిగతా లోకస్తులు వారు ఎప్పుడైతే దేవుని మాటకి లోబడతారో దేవుడు ఏ విధంగా వారిని దీవిస్తాడో వీళ్ళు గమనించాలి, And తెలుసుకోవాలి. also how God punishes his people when they disobey the commands of God. అంతేకాకుండా దేవుని యొక్క ఆజ్ఞలకు వారు ఎప్పుడైతే అవిధేయులైతారో ఏ విధంగా దేవుడు వారిని శిక్షిస్తాడో ఇది కూడా వారు తెలుసుకుంటారు. By seeing them, they also will come to a decision, oh, we have to obey for blessings. వీళ్ళని చూసినప్పుడు వాళ్ళు కూడా మనము దీవించబడాలంటే లోబడాలి, విధేయత చూపాలని So వాళ్ళు we తెలుసుకోవాలి. must regard Israel as an experiment. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయుల్ని మనము వారు ఒక ప్రయోగంగా వారిని మనం గుర్తించాలి. And the rest of the world and the mankind, they will learn these truths by through Israelites. కాబట్టి ఇశ్రాయేలీయుల ద్వారా మిగతా ప్రజలందరూ కూడా దీనిని తెలుసుకోవాలి. Generally, the rest of the world gives importance to temporal blessings than spiritual blessings. సాధారణంగా మిగతా ప్రజానీకం వారు చూడండి ఆత్మ సంబంధమైన దీవెనల కన్నా లోక సంబంధమైన లేదా భౌతిక సంబంధమైన వాటికే ప్రాముఖ్యత ఇస్తుంది. So, keeping that in view, ఈ విషయాలని దృష్టిలో పెట్టుకొని the Lord blessed these people with temporal blessings also. దేవుడు వీరిని ఈ ప్రజలని తాత్కాలికమైన దీవెనలతో కూడా దీవించారు. So the basket and the store, all these things speaks of temporal blessings only. గంప, తొట్టి ఇవన్నీ కూడా తాత్కాలికమైన దీవెనల గురించే When మాట్లాడుతుంది. we analyze these blessings carefully, we can glean some truths. ఈ దీవెనల్ని జాగ్రత్తగా మనం విశ్లేషించిన ఎడల కొన్ని ఆత్మీయమైన సత్యాలని పరిగెరుకోవచ్చు. So the city life was to be blessed. ఇక్కడ పట్టణ జీవితము దీవించబడాలి. If they would carry out the law of love, వారు ఈ ప్రేమ అనేటువంటి ఈ నియమాన్ని పాటిస్తే, and if they would live by the golden rule of loving other people, చూడండి ఇతరులను కూడా ప్రేమించాలి అనేటువంటి సువర్ణమైన నియమాన్ని పాటిస్తే, then the cities would soon put on an air of holiness. That is, holiness will be can be seen everywhere. అప్పుడు ఆ పట్టణం అంతటా కూడా ఎక్కడ చూసినా గానీ ఈ పరిశుద్ధమైన వాతావరణం కనబడుతుంది. Then what will happen? అప్పుడు ఏం The జరుగుతుంది? wickedness within them would hide its head. వారిలో ఉన్నటువంటి ఆ దుష్టత్వం అంతా కూడా అక్కడ మరుగునబడుతుంది. Then what will happen? అప్పుడు ఏమవుతుంది? Their agricultural was to be prosperous. వారి యొక్క వ్యవసాయ జీవితం అది వృద్ధిలోనికి వస్తుంది. Because we all know Palestine was to flow with milk and honey. మనకు అందరు తెలుసు కదా, పాలస్తీనా ప్రాంతం అంతా కూడా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. This is possible if man cooperates with God. ఇది ఎప్పుడైతే మానవుడు దేవునికి సహకరిస్తాడో అప్పుడు మాత్రమే సాధ్యం. If man does his part honestly, then God will surely fulfill his part. మానవుడు తన పక్షంగా తను చేయవలసినది నిర్వర్తిస్తే దేవుడు పూర్తిగా దానిని జరిగిస్తాడు. If they keep their faith on God, వారు దేవుని మీద విశ్వాసం ఉంచిన ఎడల then success was the outcome of that constant dependence on him. అప్పుడు ఎడతెగక ఆయన పైన ఆధారపడే జీవితాన్ని బట్టి విజయం వస్తుంది. The nature also cooperates to the faithful people. ప్రకృతి కూడా ఈ నమ్మకస్తులకి సహకరిస్తుంది. There was to be increase of cattle and of sheep and the fruit of the field. అక్కడ పశువులు, గొర్రెల మందలు, అలాగే పంటలు కూడా అవి దీవించబడాలి. And all the things that are implied to the basket and store, they will be blessed. ఇక్కడ గంప, తొట్టికి సంబంధించిన వాటిలోకి వచ్చేటి అన్ని కూడా దీవించబడతాయి, వర్ధిల్లుతాయి. And the blessing of the basket and store speaks of the agricultural prosperity. గంప, తొట్టి దీవించబడుట అనేది వ్యవసాయ సంబంధమైనటువంటి వృద్ధి గురించి What మాట్లాడతారు. does it mean? అంటే అర్థం ఏమిటి? God will revive
revive the land to yield more and better things. దేవుడు ఈ భూమి ఎక్కువైనటువంటి పంటల్ని తీసుకొని వచ్చేలాగిన దానిని మరలా పునరుజ్జీవింపజేస్తాడు. See, God can overrule the science. చూడండి, దేవుడు ఈ శాస్త్రం కూడా అధిగమించగలడు. And God can revive and replenish the earth with all good things. దేవుడు అన్ని మంచి విషయాలతో కూడా ఈ భూమిని మరలా ఆయన పునరుజ్జీవింపజేయగలడు. God wants to bless the population also. దేవుడు ప్రజలను కూడా దీవించాలనుకున్నాడు. Because the fruit of their body was also to be blessed. ఎందుకనగా వారి శరీరం నుండి వచ్చే ఫలము కూడా దీవించబడాలి. And people speak of their national power. Suppose if a nation is strong means they are having more men, more population. That is in the olden days. కాబట్టి ఆ దినాల్లో చూస్తే వారి దేశము ఎంత బలమైనదిగా ఉందంటే అక్కడ ఉన్నటువంటి ఆ దేశానికి ఉన్నటువంటి ఆ జనాభాని బట్టి వారు ఎంత బలవంతులో అనేది ఆ దినాల్లో చెప్తుండేవారు. More people means more protection, more power. ఎక్కువ జనాభా ఉంది అంటే ఎక్కువైనటువంటి భద్రత ఉంటుంది, ఎక్కువైనటువంటి అధికారం ఉంటుంది. Moses pronounced many more blessings which are dependent on their obedience. మోషే ఇంకా అనేకమైనటువంటి దీవెనల గురించి అనగా వారు విధేయత చూపించిన దానిపైన ఆధారపడి ఉంటాయి. And coming to our promise today, నేటి దిన మన వాగ్దానం మాటకు వస్తే, blessed shall be thy basket and thy store. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును అంటే We understand that God is interested in our short term and long term needs. ఇక్కడ మనకు అర్థమైనటువంటి విషయం, దేవుడు మనకి తాత్కాలికమైనటువంటి సంగతుల్ని దీర్ఘకాలం ఉండే విషయాల గురించి పట్టింపు ఉంది In ఆయనకి. Telugu it is not so clearly translated this store. Store means a godown, a storehouse. తెలుగులో ఈ స్టోర్ అనేటువంటిది ఈ గోడౌన్ ఈ మాటని సరిగా అనువాదం చేయబడలేదు. It is written in Telugu as pindu pisugu totte. It is not totte, it is a store he is speaking of. పిండి పిసుకు తొట్టి అని ఉంది కాబట్టి ఒక చిన్న తొట్టి కాదు అది, అదొక పెద్ద గోడౌన్ లాంటిది. And basket speaks of our short term needs and day to day needs, and store speaks of our long term needs. గంప అనేది కొన్ని రోజుల కొరకు సరిపోయేది, తొట్టి అనేది గోడౌన్ అనేది చాలా కాలం వరకు మనకు సరిపోయే దాని గురించి So మాట్లాడుతాం. God wants to bless your basket, and also store means God will meet your immediate needs, daily needs, and also long term needs for years together. కాబట్టి ఇక్కడ దేవుడు గంపయు తొట్టియు ఈ రెండు కూడా దీవిస్తానంటే ఇప్పుడు నీకు అవసరమై ఉన్నాయి వాటిని కూడా ఆయన తీరుస్తాడు, దీర్ఘకాలం చాలా రోజుల వరకు ఉన్న నీ అవసరతలు వాటిని కూడా తీరుస్తాడు. Manna was a daily need which was given sumptuously to them. That is a temporal need, daily need. మన్నా అనేది అనుదినము వారి యొక్క అవసరత, ఇది తాత్కాలికమైనది, ఆఖరు కూడా తీర్చినాడు. So day to day interests were met by God regularly. అనుదినము మనకున్న అవసరతలు తరచుగా దేవుడు తీరుస్తూ ఉండేవాడు. Moses is speaking about the smallest blessing also. కాబట్టి ఇక్కడ మోషే చిన్న చిన్న దీవెనల గురించి కూడా మాట్లాడుతున్నాడు. Because compared to the store, basket is very small and negligible. తొట్టితో మనం పోల్చుకుంటే గంప అనేది లేదా ఆ గోడౌన్ ఒక పెద్ద గోడౌన్ తో మనం పోల్చుకుంటే గంప అనేది చాలా చిన్న వస్తువు అది. Yet God is particular about our smallest needs also. అయినను దేవుడు మనకున్న చిన్న చిన్న అవసరతల గురించి కూడా ఎక్కువైన పట్టింపు కలిగి So ఉన్నాడు. dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సహోదరి He is సహోదరులారా, not only a God who meets our bigger and long term needs, but also interested in minute details of our life. మన పెద్ద పెద్ద అవసరతలు చాలా కాలం వరకు ఉండవలసిన ఈ అవసరతలు తీర్చడం మాత్రమే కాకుండా చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ అవసరతల విషయంలో కూడా దేవునికి ఎంతో పట్టింపు ఉంది. He is not only interested in the long term purposes of our lives, but He wants to guide us every step. మన జీవితంలో దీర్ఘకాల ఉద్దేశాల గురించి మాత్రమే కాకుండా అనుదినము కూడా మనం వేసే ప్రతి అడుగులో కూడా ఆయన ఆసక్తి కలిగి Yeah, ఉన్నాడు. step is the smallest movement of man, and God says, I will take care of your step. మనుషుని యొక్క జీవితంలో అడుగు అనేది ఒక చిన్న విషయమే, కానీ దేవుడు ప్రతి చిన్న విషయంలో కూడా నేను దీవిస్తాను, పట్టించుకుంటాను అంటున్నాడు. He being the creator of the whole universe. విశ్వమంతటిని సృష్టించిన సృష్టికర్తగా. And He is talking about the basket of a small family means that speaks of His great love and concern. ఆ చిన్న కుటుంబంలో గంప గురించి ఆయన మాట్లాడుతున్నాడంటే చిన్న చిన్న కుటుంబాల గురించి కూడా ఆయన ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడని అర్థం. What a loving and caring God we have. అంటే ఎంత ప్రేమ గలవాడో అర్థమవుతుంది, ఎంత ప్రేమ పట్టింపు కలిగిన దేవుడు ఆయన. Therefore have Lord Jesus Christ as your Savior and Lord. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని నీకు రక్షకుడుగాను ప్రభువుగాను He చేసుకోవాలి. is talking about the fruit of your fields. ఆయన నీ పొలము పంట గురించి మాట్లాడుతున్నాడు. And also He speaks of a single fruit in your basket. అంతేకాదు నీ గంపలో ఉన్నటువంటి ఒక పండు ఒక ఫలం గురించి కూడా What మాట్లాడుతున్నాడు. a care. ఎంతటి పట్టింపు కదా. He speaks of barns, godowns as a whole, and the individual corn also in particular, not only barn but also corn. ఆయన
కొట్లు గురించి మాత్రమే కాకుండా చిన్న చిన్న పొలాల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. నీ యొక్క కంకుల గురించి కూడా ఆయన మాట్లాడుతున్నాడు. He meets our private and personal needs. ఆయన మన యొక్క వ్యక్తిగతమైనటువంటి అవసరాలు కూడా తీరుస్తాడు. And he will bless the nation and he will bless the poor and needy individual also. దేశమును ఆశీర్వదిస్తాడు, పేదవారిని వ్యక్తిగతంగా ఒక్కొక్కరిని కూడా ఆయన ఆశీర్వదిస్తాడు. Blessing the nation means it is a big store and blessing the poor individual means a small basket. దేశాన్ని ఆశీర్వదించడం అంటే అది ఎంతో విస్తారమైన దీవెనలు. ఒక వ్యక్తిని మామూలు సాధారణ వ్యక్తిని దీవించడం అంటే అదొక చిన్న గంపతో పోలుస్తున్నారు. And this shows that each one of us are very important in his sight. ఇది మనకి ఏం చూపిస్తుందంటే మనలో ప్రతి ఒక్కరమే ఆయన దృష్టికి ఎంతో ప్రాముఖ్యమైన వారు. God will bless you whether you are a husbandman or a tradesman. కాబట్టి నీవు వ్యవసాయదారుడైనా లేదా వ్యాపారవేత్త అయినా దేవుడు నిన్ను He ఆశీర్వదిస్తాడు. will bless within and without. ఆయన అవి లోపటను బయటను దీవిస్తాడు. Our constant supplies will come from God's good treasure. ఎడతెగని సరఫరా అనేది దేవుని యొక్క మంచి ధననిధిలో నుండి మనకు వస్తుంది. The basket speaks of corn, a small corn, గంప అనేది ఒక చిన్న కంకి గురించి మాట్లాడుతుంది. and the store speaks of a big barn. మరి నీ కొట్లు అనేవి ఒక పెద్ద తొట్టి గురించి గోదాము గురించి మాట్లాడుతుంది. The basket speaks of the needs within the house, గంప అనేది ఇంటి లోపల అవసరతల గురించి మాట్లాడుతుంది. whereas the store speaks of without the house, outside the house. ఈ గోదాము అనేది ఇంటి వెలుపల విషయాల గురించి, ఇల్లు లేకపోయినా వెలుపటి విషయాల గురించి So మాట్లాడుతుంది. many things are there outside. బయట వెలుపల అనేక విషయాలు ఉన్నాయి. Oh, when we obey his commands, the Lord shall command the blessings upon us. ఆయన ఆజ్ఞలకు మన విధేయులమైతే దేవుడు ఆశీర్వాదాలని మన మీద కుమ్మరిస్తాడు, Oh, ఆజ్ఞాపిస్తాడు. the temporal, material blessings pronounced in the Old Testament can be compared with the spiritual blessings of the New Testament. పాత నిబంధనలో తాత్కాలికమైన వస్తు రూపకమైనటువంటి ఈ దీవెనల గురించి పాత నిబంధనలో చెప్పబడినవి, అవి క్రొత్త నిబంధనలో ఆత్మీయమైన ఆశీర్వాదాలతో పోల్చబడి. So from this we understand that God will bless us everywhere all the time. దీని నుండి మనకి ఏం అర్థమవుతుందంటే దేవుడు అన్ని వేళలా ఎక్కడైనా కానీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. Only condition is we have to obey his ఇక్కడ ఉన్న word. షరతు ఒకటే, ఆయన మాటకి మనం విధేయత చూపాలి. All things will be given unto us freely and abundantly. సమస్తమును ఉచితముగాను అత్యధికముగా మనకి అనుగ్రహించబడతాయి. Seek the kingdom of God and his righteousness first, Matthew 6:33. మత్తయి సువార్త 6:33 దేవుని రాజ్యమును ఆయన నీతిని మొదట వెతుకుడి, All this will be added unto you. అప్పుడు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడును. When we follow these principles, we can become the favorites of heaven. ఈ నియమాలని మనం పాటించిన ఎడల మనం పరలోకానికి ఎంతో ఇష్టమైన వారం అవుతాం. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి do సహోదరులు, you want to be blessed by God? దేవుని చేత ఆశీర్వదించబడాలని ఆశ ఉందా? Yes, all desire for God's blessings. చూడండి, అందరూ కూడా దేవుని ఆశీర్వాదాలు కోరుకుంటారు. The simple way is accept Lord Jesus Christ as your personal Savior and Lord. సామాన్యమైన విధానం ఏమిటిది? యేసుక్రీస్తు ప్రభువుని నీ స్వంత రక్షకుడిగాను ప్రభువుగాను అంగీకరిస్తే చాలు. And obey his commands. ఆయన ఆజ్ఞలకి లోబడాలి. Then the blessings will be automatic. అప్పుడు దీవెనలు వాటంతట అవే ప్రవహిస్తాయి. Your basket, నీ గంప, your kitchen, నీ యొక్క వంటగది, your storehouse also will be blessed. అంతేకాకుండా నీ గోదాములు ఇవి కూడా దీవించబడతాయి. Our blessings are in God's hands, not in our hands. మన దీవెనలు అన్ని కూడా దేవుని చేతుల్లో ఉన్నవి, మన చేతుల్లో కాదు. Blessings come by obedience, not by our works. దీవెనలు అనేవి విధేయతను బట్టి వస్తాయి, అంతేగాని మనం చేసే పనులను బట్టి కాదు. So dear ones, కాబట్టి ప్రియులారా, may God help you to enjoy all the heaven's choicest blessings in your life. కాబట్టి పరలోకము కోరిన ఆశీర్వాదాలన్నీ కూడా నీ జీవితంలో అనుభవించలాగిన దేవుడు నీకు సహాయం Also may God help you to become the favorite child of heaven. ఆ పరలోకానికి నువ్వు ఎంతో ఇష్టమైనటువంటి బిడ్డగా ఉండలాగిన దేవుడు నీకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించును గాక.